ప్రవక్త ముహమ్మద్ సమాధి చేయబడిన ప్రదేశం 1662లో క్రూసేడర్లు ప్రవక్త ముహమ్మద్ దేహాన్ని దొంగిలించడానికి సొరంగాలు తవ్వారు. ప్రవక్త సుల్తాన్కు కలలో కనిపించి హెచ్చరించారు. డెర్విష్ల వేషంలో ఉన్న దొంగలను సుల్తాన్ పట్టుకున్నాడు. ఆ తర్వాత సమాధిని రక్షించడానికి దాని చుట్టూ కరిగించిన సీసాన్ని పోశాడు. ఈ పవిత్ర స్థలం పరిరక్షణకు సంబంధించిన ఒక అద్భుతమైన కథను చెబుతుంది. ప్రవక్తను ఆయన భార్య ఆయిషా గదిలో సమాధి చేశారు. అది మట్టి ఇటుకలతో కట్టిన ఒక సాధారణ గది. అది కేవలం 10 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేది. ఆ గదికి 2 ద్వారాలుండేవి, ఒకటి పడమర వైపు, మరొకటి ఉత్తరం వైపు. నేడు ఆ నిరాడంబరమైన గది ఒకదానితో ఒకటి పెనవేసుకున్న 2 గోడల వెనుక ఉంది. ఇప్పుడక్కడ తలుపులు లేవు, ఎవ్వరూ లోపలికి ప్రవేశించలేరు. అసలు సమాధి చిత్రాలు కూడా లేవు. ఈ సమాధి ప్రదేశానికి ప్రగాఢమైన ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త స్వయంగా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రవక్తలను వారు మరణించిన చోటే సమాధి చేయాలని ఆయన చెప్పారు. ఆయన సహచరులు ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరించారు. ఆయన మంచమున్న ఖచ్చితమైన ప్రదేశంలోనే ఆయనను సమాధి చేశారు. ఆయన మరణం తర్వాత ఈ స్థలం పవిత్ర భూమిగా మారింది. ముహమ్మద్ యొక్క అత్యంత సన్నిహితుడైన అబూబక్రను ఆయన పక్కనే సమాధి చేశారు. ఆ తర్వాత 2వ ఖలీఫా అయిన ఉమర్ వచ్చారు. ఆయన మొదట ఆయిషా అనుమతి కోరారు. దానికి ఆమె, నాకంటే ఉమర్ని నేను ఇష్టపడతాను అని బదులిచ్చారు. కానీ అత్యంత ఆసక్తికరమైన విషయం 4వ స్థలానికి సంబంధించినది. ఒక స్థలం ఖాళీగా ఉంటుంది. అది యేసుక్రీస్తు కోసం కేటాయించబడింది. సంప్రదాయం ప్రకారం యేసు తిరిగి వచ్చి మరణించినప్పుడు ఆయన్ను ఇక్కడే ఖననం చేస్తారు. ఈ ప్రదేశ పరిరక్షణ శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. మొదటి ప్రధాన మార్పు 707లో అల్వలీద్ ఐ హయాంలో జరిగింది. ఆయన మసీదును విస్తరించి ప్రత్యేక గోడలను నిర్మించారు. ఈ సమయంలోనే మొదటి ప్రాకారం కనిపించింది. 1279లో సుల్తాన్ ఖలావూన్ మొదటి చెక్క గుమ్మటాన్ని జోడించారు. 1481లో ప్రసిద్ధ ఖనాకార నిర్మాణం ఆవిర్భవించింది. సుల్తాన్ ఖైత్బే దాని నిర్మాణానికి ఆదేశించారు. 1837 వరకు గుమ్మటం సీసం రంగులోనే ఉంది. అప్పుడే సుల్తాన్ మహమూద్ II ఆకుపచ్చ రంగును ఎంచుకున్నారు. రాజు అబ్దుల్ అజీజ్ హయాంలో ప్రధాన పునరుద్ధరణలు జరిగాయి. ఇది 1946లో జరిగింది. ఆయన చేసిన పని పునాదులను స్థిరపరిచింది. ఆధునిక అవరోధాలు మరియు కంచెలు ఆ తర్వాత వచ్చాయి. చరిత్రలో ఈ ప్రదేశం అనేక ముప్పులను ఎదుర్కొంది. క్రూసేడర్ల సొరంగం ప్రయత్నంతో పాటు ఇతరులు కూడా ప్రయత్నించారు. 1513లో ఒక పోర్చుగీస్ అడ్మిరల్ ఆ దేహాన్ని దొంగిలించాలని పథకం వేశాడు. ఈజిప్టును ఒట్టోమన్లు జయించడం అతని ప్రణాళికలను అడ్డుకుంది. నేడు లక్షలాది మంది ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు. వారు లోపలి గర్భగుడిలోకి ప్రవేశించలేరు. వారు అసలైన సమాధులను కూడా చూడలేరు. కానీ వారు కంచెలోని 3 చిన్న వీక్షణ రంధ్రాల దగ్గర ప్రార్థించవచ్చు. ప్రతి రంధ్రం ఒక నిర్దిష్ట సమాధికి అనుగుణంగా ఉంటుంది. వాటిలో అతిపెద్దది ప్రవక్త ముహమ్మద్ సమాధి వైపు ఉంటుంది.